Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వాడు పిలిస్తే దిగి వెళ్తావా? సిగ్గులేదు? లేదు. 1 minute ప్లీజ్. ఏం డాక్టర్, ఒంట్లో ఎలా ఉందమ్మా? ప్లీజ్ బాబ్జీ. అది కాదు బాబ్జీ, నేను ఆవేళ అసలు నీ గుండె కొట్టుకుంటుందా? చెప్పాడు, చెవిలో కొబ్బరికం కొడుతుంది. నీ బాబు నీ గుండెని ఎండబెట్టి కుడికాయ చేశాడా? అబ్బే ప్లీజ్ బాబ్జీ ప్లీజ్. హలో వింటుంది. వింటా భయమా? కొడుతుందా కొరుకుతుందా? నేను అదే మా ఫాదరు. ఏమిట్రా నువ్వు నీ ఫాదరును? కోకోనట్ కొడక, బమ్ డబుల్ బమ్, నిన్ కంపు, రాస్కెల్, స్కౌండ్రల్, కౌటంగ్, స్టూపిడ్ ఇడియట్, ఉల్లు కపట్ట, సన్ ఆఫ్ ఎ బైసన్, బైసన్ క సన్. ఏమిట్రా చూపు జ్వరం వచ్చిన జాకాల్లా? నువ్వు ఎప్పుడు ఏంటే బాబ్జీ. బాబ్జీ నా మాట విను, నేను మోసగాని కాదు, నాకు కొంచెం టైం కావాలి. టైమా? టైము తక్కువైతే దమ్ములు చాలకపోతే మా అమ్మగారిని నాన్నగారిని నీ బాబుగారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావురా? పైగా వాళ్ళని అవమానిస్తుంటే నువ్వు చాటుకెందుకు వెళ్ళావురా? సారీ బాబ్జీ, ఐఎమ్ రియలీ సారీ. నోరు ముయ్యరా. నువ్వు సారీ అంటే మా దెబ్బలు తగ్గిపోతాయిరా. రాయ్, మాకు జరిగిన అవమానం మర్చిపోను. నీ ఛాతీలో కురుడికాయను సారాలో ఊరేసి నీ బాబు చేత తాగించేస్తాను. నీ తోలు ఒలిచేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కుట్టే వాళ్ళకి అమ్మేస్తాను. నీ నరాలు ఏరేసి కొబ్బరి పిచ్చిలో కలిపేసి కాలేజీ ఆడపిల్లలు క్లాస్ రూమ్కి వెళ్ళే చోట కాళ్ళు తుడుచుకునే పట్టాలని నేయించి పెడతాను. ఓకే అమ్మా? బాబ్జీ బాబ్జీ నా మాట నమ్ము, నిజంగా నేను సుశీల్ పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ఒట్టు, నాకు కొంచెం టైం ఇస్తే మా నాన్న ఎదురే. శివా, ఏమిట్రా వాడికి ఒట్టేస్తున్నావు? శివ, నీ చెల్లెలికి మర్యాద ఇచ్చి నిన్ను పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను. ఆ మర్యాద నిలబెట్టుకుని నా జోలికి రావద్దని చెప్పు. వద్దండానికి నువ్వెవరు? మా అన్నయ్య అమాయకుడు. నీ చెల్లెలు వాడిని వల్ల వేసుకుంది. నువ్వు బెదిరించి ఒట్టేయించుకుని. శివ, మా చెల్లెల్ని ఏమన్నా అంటే నీ చెల్లెలికి నీకు నీ బాబుకి డొక్కలు చించేసి డోళ వ్యాపారస్తులుగా అమ్మేస్తాను. ఖబర్దార్, చెప్పు. యూ arrogant boy. ప్లీజ్. నీ చెల్లెలికి తెలుగు రాదులా ఉంది, విషయం కాస్త నచ్చ చెప్పు. బావా ఒక్క నిమిషం తుమ్మకుండా ఆగితే ఈ జన్మకి ఫోటో తేమలదు. అయ్యా మీ దానాలకు దండం. నాన్న, డాడీ, వాణ్ణి ఆ రాస్కల్ని జైల్లో పెట్టించు. ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపే. అలాగేనమ్మా. సర్కిల్ ఆనే జైల్లో పెట్టించి ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపించే. అలాగే. ఎవరు మామయ్య గారు? ఎవరినమ్మా? వాణ్ణే, ఆ రాస్కల్ని. ఆ రాసుకెళ్ళి. ఏ రాసుకెళ్ళి? ఏ రాసుకెళ్ళమ్మా? వాడే ఆ నర్సు పిల్ల అన్న బాబ్జీ అని పచ్చి రౌడీ. మొన్న రాలేదు ఆ కొబ్బరండ్ల ముఠ వాళ్ళ కొడుకు. భద్రయ్య కొడుకా? అతను కొడితే గిడితే నీ అన్నని కొట్టాలి గాని నీ జోలికి. అదే కారు ఆపి మీదకొచ్చి శివన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టాడు. అయితే సెక్షన్ 302 కత్తితో పొడి చేస్తానని బెదిరించాడు. అమ్మో, సెక్షన్ 344 304. అబద్ధాలనా? అతనేం కొట్టలేదు. అన్నయ్య అబద్ధాలు. ఇది తెలిస్తే వాడు చంపేస్తాడని భయపడి నిజం ఒప్పుకోవడం లేదు. సర్కిల్ ఎల్లు అరెస్ట్. సైకిల్ చైన్ దెబ్బలైతే ఒంటి మీద గుర్తులు అడుగుతారు బావా. అదే కొట్టాడని పెద్ద మనిషిని నేను కేసేస్తే దెబ్బలో గుర్తులేటరా గాడిద అని. అవునులే, చర్మం దళసరైనా గుర్తులు కనిపించవు. నువ్వు నోర్మయ్యా. అసలు నేను చిత్తకోడి జైల్లో బారేయాలి. ఈ నాటకానికి బాగోతం అంతా నీది. ఎల్లా.
పోలీసులు లోపల పద పదే. మనకేంటయ్యా భయ్యం, వాళ్ళు దారి తప్పో దావానుకో వచ్చి ఉంటారు. ఆ సరికి ఇక్కడ దొరకదని వాళ్ళకి తెలిసి ఉండదు. అవుననుకో కానీ ఇక్కడ బాబ్జీ అనే కుర్రాడు ఎవరు? నేను కాదు. తెలుస్తోంది. నేను కాదు. నువ్వా అని అడగలేదు, ఎవరు అని అడిగాం. నేనే. ఏం సుబ్బారాయుడు గారు అమ్మాయి కారు దారి కట్టొచ్చి ఆపేవా లేదా? ఆపాను. ఏం అదే బస్సు అనుకుని. కాదు, కారు అనుకునే ఆపాడు. ఏం నువ్వు ఇస్సంటే నేను బుస్ అంటాను. ఇది నా గుమ్మం, జాగ్రత్త. కారులో శివరాంని సైకిల్ చైన్తో కొట్టేవా లేదా? నేనా? కాదు, నేను. ఓహో, ఏం పాపం? షడప్! కత్తి చూపించి చంపుతానని బెదిరించావా లేదా? సర్కిల్ గారు, మాంగారు మాటిని తప్పుడు కేసు బనాయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందట? అంటే ఒప్పుకున్నట్టేగా ఇది తప్పుడు కేసు అని. లాయర్ గారు, మనమేమిటో మన సంగతి ఏమిటో మీరు చెప్తారా లేక మనం చెప్పాలా? అబ్బే తెలుసు కదా అబ్బాయి సర్కిల్, మన బాబ్జీ విద్యార్థి సంఘాల ఫెడరేషన్ నాయకుడు కదా, అంచేత మనం కేసు పునాది సరిగ్గా లేకుండా బనాయిస్తే మన ఇద్దరికి మన బాస్కి కూడా పునాది కదిలిపోద్ది. విద్యార్థులంటే తేనె పట్టు కదా. ఓ ఐ సీ. ఓ యు సీ వాట్ యు సీ. ఈ కేసు పేపర్లకు ఎక్కుతుంది. ఆ తర్వాత మంత్రివర్గం, అసెంబ్లీ, ఐజీస్ ఆఫీస్, ఆఖర్న డిస్మిస్. సరే, ఈసారికి నీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగిందో గుడ్ మార్నింగ్. ఐ సెడ్ గుడ్ మార్నింగ్. బ్రూట్స్ తో నేను మాట్లాడను. బట్ నేను మాట్లాడతాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించాలి. అదే నేను మీ అన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టి కత్తి చూపించి బెదిరించాను కదా, పొరపాటున నీకు చేయాల్సిన సన్మానం మీ అన్నయ్యకి చేశాను. ఇవాళ సాయంకాలంలోగా నీకు చేస్తానే. ఇదిగో, సాయంత్రం క్లాస్ అయ్యి ఇంటికెళ్ళలోగా దీంతో కొట్టి దీంతో పొడుస్తానే. కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ కాయ్ హాయ్ హాయ్ కాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ 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 కాయ్ 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 జాయ్ 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 కాయ్ జాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. సార్, ఐ సే సిట్ డౌన్. నిన్న మనం పాఠంలో చెప్పుకున్నాం, వృక్షశాస్త్రంలో మానవుడికి అత్యధికంగా సేవ చేసే ఏకైక చెట్టు కొబ్బరి చెట్టు. సైలెన్స్. కొబ్బరి ఆకు, కొబ్బరి కాయ, మట్ట, కొబ్బరి కళ్ళు. వాట్స్ రాంగ్ విత్ యు ఆల్? ఏమిటా నవ్వులు? నీకేమైనా పిచ్చి పట్టిందే? నన్ను నన్ను మా నాన్నగారిని హేళన చేస్తున్నారు సార్. మాకు అదే ఆ ఫ్యాక్టరీలో మిల్లులు ఉన్నాయిగా. ఓ ఐ సీ. అదే వెరీ బ్యాడ్. ఆయన మన కాలేజీకి లక్షలు విరాళం ఇచ్చారు, విద్యార్థులకి సాయం చేశారు. అటువంటి వారిని అదే కొబ్బరి అనే మాట ఇకపైన ఎవరు వాడకూడదు. టెంకాయ అన్న మాట వాడచ్చా సార్? నా నారికేళం. బాబ్జీ, నీ జోక్స్ హద్దు మీరుతున్నాయి, జాగ్రత్త. సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. ఒక దాత డబ్బిచ్చారని క్లాసులో ఒక చెట్టునే బ్యాన్ చేయటం చాలా అన్యాయం సార్. సిట్ డౌన్. అతనే సార్ ఈ అల్లరికి లీడర్. ఇందాక అతను సైకిల్ చైన్ చాకు చూపించి కొడతానని బెదిరించాడు సార్. వాట్? క్లాసులో? అవును సార్, అందరూ చూశారు. ఇజ్ ఇట్ నిజమా? బాబ్జీ, సార్. గెట్ అప్. ఏంటి సార్? సార్, ఏంటి సార్? సార్,
నా సొరుగులు సోదా చేసి నాలాంటి ఒక పరమ నిర్దోషిని అవమానించారు. నా మీద నింద వేసిన ఆ ముద్దాయిని కూడా సోదా చేయాలని కోరుకుంటున్నాను. ఓ మై గాడ్! అనురాధ, ఇది ఒక ఆడపిల్ల చేయదగ్గ పని కాదు. కనిపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆ బాబ్జీ మీద నింద వేయను లేను. కాలేజీకి మహారాజ పోషకుడు కూతురు కాబట్టి నిన్ను దండించను లేదు. కాబట్టి ఇవి స్వాధీనపరుచుకుంటున్నాను. సుబ్బారాయుడు గారు కింగ్ మేకర్, మంత్రి మేకర్, మంత్రులకు రాజు, దాతలకు ముద్దాత. ఏంటి తిరగాసు? మీరెవరో వచ్చిన పని ఏంటి? మీరు బయట పండి. అయ్యా, నా పని మీ ఆశీస్సులు అక్షంతలు పుచ్చుకోవడం. కూకోండి. కూర్చోను. మీ ముందు కూర్చునే యోగ్యత ఇప్పుడు నాకు లేదు. మీరు నన్ను మంత్రి చేశాకే కూర్చోటం. ఏం నా మీద అంత బారా? ఏమీ తెలియనట్టు బావగారు. అయ్యా, మిమ్మల్ని పరాభవించిన ఆ మంత్రి పెద్ద మర్రి చెట్లాగా కూలిపోయాడు కదా. వాడితో పాటు గవర్నమెంట్ మొత్తం పడిపోయింది కదా. మరి పోలేంటి? ఇదిగో వాడికి అంత అత్తరంతో వేసాడు పేపర్లోనే. అయ్యా, సంగతిది. ఈసారి ఎలక్షన్కి మా పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. గెలిస్తే అది మీ చేతిలో ఉందనుకోండి. మంత్రి సీటు కూడా టికెట్ ఇచ్చారు. ఎవరెవరికి ఏ శాఖ రావాలో వాటాలు వేసేసుకుని లోపాయికి అడిగా అగ్రిమెంట్లు కూడా రాసేసుకున్నాం. నాది ఆర్థిక శాఖ. అందుచేత ఇలా నేను గెలవటం, అలా మంత్రిని అవ్వటం, అలా నేను మంత్రి కాగానే ఇలా మా అమ్మాయి డాక్టర్ ఉషారాణి MBBS మీ కోడలుగా కట్టి పెట్టడం ఖాయం. మామయ్య గారికి దండం పెట్టమ్మా. మంత్రి గారు ఏం కొన్ని ఇందులో తిరగసేంటి? తమరకు తెలియందే ఉంది. తమరు ఒత్తాసు లేదే ఎందులోనూ ఎవ్వడూ పాస్ కాలేడు కదా. పాండవుల పక్కన శ్రీకృష్ణ పరమాత్మల తమరు నా పక్కన నిలబడాలి. నన్ను దీవించి 1 లక్ష రూపాయల అక్షంతలుగా నా మీద చల్లాలి. ఈ ఎలక్షన్ చక్రం తిప్పాలి. అమ్మో, 1,00,000 రూపాయలే? మా మంత్రి గారు అనేది ఏంటంటే, మీరు పేదలకు మంత్రులు, మీరు మాకు మంత్రులను. ఇంతగా ఆయన చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన 1,00,000 చెక్ రూపంగా ఇస్తాము, మీరు ఎమ్మెల్యే అయి మంత్రి సీట్ ఎక్కాక అప్పుడు దాన్ని బ్యాంకులో వేసుకుని క్యాష్ తీసుకోండి అని. అయ్యా, తమరి మంత్రి గారి బుర్ర బందరు పర్ర. మనం కొబ్బరి తోట వేసినప్పుడు అది పెరిగాక కాయా కళ్ళు దిగాక నీళ్లు పోస్తా ఉంటామండి. అలాగే ఇదిను ఎలక్షన్ ముందు 70 ఇవ్వటం, గెలిచిన తర్వాత మీరు ఇచ్చేదేమిటి? మంత్రి గారు కూతుంటే మైలున్నర క్యూ ఉంటుంది ఎదురు కట్నాలతో. అయితే 10 గింజలు నాటితే 1,00,000 గింజలు పండుతాయి. మరి 1,00,000 నాటితే? అంతేకన్నా మీరు గెలవడం గ్యారంటీ, మంత్రి గారు కుర్చీలో కూకోవడం గ్యారంటీ, నేను మంత్రి గారు ఇయ్యకుడుగా రావటం డబుల్ గ్యారంటీ. అమ్మా నమస్కారం. ఓ దుర్మార్గుడిని పడగొట్టి మంచి నిలబెట్టడం కోసం మీరు నడుము కట్టాలి. అలాగే అలాగే అంటే చాలదు, మీరు ఎలక్షన్ లో నిలబడి మంత్రి కుర్చీ ఎక్కి రాజ్యం చేసి. నాకు కాలేదయ్యా. 18 మంత్రిగిరి అయ్యా. నాకు కాలేదయ్యా అంటుంటే. నాన్న, మంత్రి పదవట. మంత్రి పదవా? అదే కదా. నేనా? చచ్చా. నుంచో నాన్న, నించోనన్నా. ఎలక్షన్స్ లో నుంచో నాన్న. నించుంటే మంత్రి సీటు గ్యారంటీ. నాన్న, ఉండండిరా, నీకెవరా బుర్ర ఉందా అని. నేనంట మంత్రినంట. 22. ఏ ఎందుకు కాకూడదంట? మంత్రులు మనుషులే. ఒకప్పుడు ప్రజల కోసం ఆస్తుల్ని ధారపోసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం ప్రజల్ని ధారపోస్తున్నారు. అంతే డిఫరెన్స్. ఏ పని చేయకుండా మీరు గెలుస్తారు. పూచి నాది. ఏమయ్యా, పిలిచి పిల్లనిస్తానంటే కాలేదంటావే? నాకేం బట్టే, నా గొడవలో సరిపడా ఉన్నాయి.
నీకెన్ని గొడవలున్నా సుబ్బారాయుడిని దెబ్బ కొట్టి తీరాలి. కరెక్ట్. ఆయన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద పందికొక్కుని పోటీకి నిలబెడుతున్నాడు. వాడు గెలిచి మంత్రి అయితే ఇద్దరూ దేశాన్ని పంచుకు నంచుకు తినేస్తారు. తింటే తిన్నే నాకే. అబ్బ, నాకేమంటే ఎలాగండి? దేశంలో మీరు ఒకళ్ళు కారా? వెళ్ళవయ్యా పనంతా పాడు చేసే. నువ్వు ఉండవయ్యా, నీకు నచ్చకపోతే పాయ్, నేను నిలబడతాను. ఏంటి నువ్వా? ఏం పనికిరానా? నీ మొగం నీకేడు చదువా సంజ? దేశ సేవకి చదువు సంజలు కాదు ముఖ్యం, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ రెండు సుబ్బయ్య కన్నా నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎవరేమన్నా సరే నేను నిలబడతాను. కలిసి ఎంత అవుతుంది వకీలయ్యా? అబ్బే 25 లోపు, అది నేను చూసుకుంటాను. మానవ రసకెక్కడం నాకేం బాగలేదు. ఒప్పుకోనన్నా. మేమంతా పనిచేస్తాం నాన్న. అమ్మ గెలుస్తుంది, తప్పు కూడా మంచి అవుతుంది. అవును నాన్న. ఓకే. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. ఆగలగా ఏరా, నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తావా? ద్రోహం నీకు కాదు బావా, ఎగస్ పార్టీ కుటుంబానికి. అన్నపూర్ణమ్మను నిలబెట్టింది నువ్వే కదా? లేకపోతే వాళ్ళ అబ్బాయి బాబ్జీ విద్యార్థి నాయకుడు నిలబడతా అన్నాడు. నిలబడితే ఏంటంట? విద్యార్థులంతా చందాలు పోగేసి డబ్బిస్తామన్నారు. నిలబడితే విద్యార్థుల ఓట్లు 66,000 అటే పోతాయి కదా. అందుకని నేను వెళ్ళి మతలబు చేసి తికమక పెట్టి ఏంటి వాళ్ళ అమ్మని నిలబెట్టాను. ఆడికైతే పడతాయి కానీ వాళ్ళ అమ్మకి ఉట్టి ఆడదానికి ఎవడెత్తాడు బాబా ఓటు. రేపు ఆవిడ ఓడిపోయాక నువ్వు మంత్రి గారు కారులో ఆ పేటకెళ్ళి ఆ గుమ్మంలో నిలబడి పెళ్ళి నవ్వచ్చు, ఫోటోలు కూడా దిగొచ్చు. నీ అమ్మగాడు బంగారం గాను, నీ బుర్రలో ఎంత గుంజుందంట్రా. రాజకీయం అంటే అదే కదా. అక్కడే ఉండి వాళ్ళ గుట్టుమట్లన్నీ మన క్యాంపుకి చేరేసి మరి ఇక్కడికి వచ్చేసామేంటి? ఎల్లు ఎల్లు. నస 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 నస. ఏంటి నస 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 నస? నస 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 అంటే క్యాసు. క్యాసా? ఓరిని. ఇదిగో 10,000 సరిపోద్దా? అంత కుర్రకారు జనం కదా, వాళ్ళని దారి మళ్ళించాలంటే. సరే ఇదిగో ఇంకో 10,000 గెలిచాక కలుసుకుందాం. మరి నువ్వు వెళ్ళు, ఎల్లు. ఓ మహాలక్ష్మి, మంచి వాళ్ళనే గెలిపించు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.